కింద నుంచి పైకి డెవలప్మెంట్ సార్, పై నుంచి కిందకి వస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. 10 years అయిందండి ఇల్లు కొని, ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. బాధలు పడి ఇల్లు కడితే ఇట్లా కూలగొడుతుంటే టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది. అధికారంలో ఉన్న వాళ్ళకి ఆవేశమే కాదు, ఆలోచన కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణ లాంటి యాక్టివ్ స్టేట్లో, ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాలక పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయాలి. హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా బుల్డోజర్ల కథ ముగిసిపోయేటట్లుగానే ఉంది. దీనికి కారణం ధనవంతుల్ని, సెలబ్రిటీల్ని, లీడర్లని వదిలేసి సామాన్యుల నివాసాలు కూల్చడమే హైడ్రా చేసిన నేరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా విషయంలో క్రెడిట్ దక్కకపోగా చివరికి జనం నుంచి పచ్చి బూతులు, శాపనార్థాలే మిగిలాయి. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ సామాన్యుల భుజాలపై తుపాకులు ఎక్కుపెట్టి కాంగ్రెస్ సర్కారుపై విమర్శల డైనమైట్లు పేల్చుతోంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళం మేము, ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటాం, ఇక్కడే చచ్చిపోవాలని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ నుంచి మీరు మమ్మల్ని ముందే చంపేయాలనుకుంటున్నారు. తెలంగాణ సర్కార్ హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ను అపాయింట్ చేసింది. హైడ్రా రావటంతో మొదట టాలీవుడ్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చిపడేసింది. దీంతో ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ హీరోలైపోయారు. కానీ ట్రైలర్లో చూపించినంత నిజాయితీ సినిమాలో చూపించలేకపోయారు వీళ్ళిద్దరూ. హైడ్రా అధికారులు చాలా చెరువుల్లోని బఫర్, ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. అయితే కొంతమంది బిల్డర్లు చెరువులు కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టారు. వాటిని మధ్యతరగతి వారికి అమ్మారు. వీటిపై తన ప్రతాపం చూపించింది హైడ్రా. జనం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ కీలక ప్రకటన చేశారు. బఫర్, ఎఫ్టీఎల్ పక్కన ఉన్న మధ్యతరగతి జన నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు. చెరువు, బఫర్, ఎఫ్టీఎల్లో ఉన్న వాణిజ్య కట్టడాలు, కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు రంగనాథ్. ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేది. చెరువుల్ని కొంతమంది రాజకీయ నేతలు, బడా వ్యాపారులు ఆక్రమించారు. భూములు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న వ్యాపారాలతో ఉపాధి కోసం మధ్యతరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో లక్షల రూపాయలు పెట్టి తాత్కాలిక షెడ్లు వేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో చాలామంది అప్పులు చేసి బ్యాంక్ లోన్లు తీసుకొని బిజినెస్లు స్టార్ట్ చేశారు. సడన్గా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను నేలమట్టం చేశారు. కనీసం సామాన్లను బయటకు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ కనీసం గంట సమయమైనా ఇవ్వాలని ప్రాధేయపడినా సమయం ఇవ్వలేమని ఖరాఖండిగా చెప్పారు హైడ్రా అధికారులు. ఈ ఘటనలో చెరువు కబ్జా చేసి లీజుకు ఇచ్చిన ఓనర్లు ఓ రేంజ్లో లాభం పొందారు. కష్టాన్ని నమ్ముకున్న వారు అన్యాయమైపోయారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 రోజులకే ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తే, తన కష్టాన్నంతా దారపోసి 3 ఏళ్లు నిర్మించుకున్న ఇల్లును క్షణాల్లో నేలమట్టం చేశారని మరో బాధితుడు కన్నీరు మున్నీరయ్యారు. ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. హైడ్రా తమ ఇల్లు కూల్చేయటంతో పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని, తండ్రి ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఓ చిన్నారి వాపోతున్నటువంటి ఆ వీడియో సామాన్య జనాన్ని కదిలించింది. పలుకుబడి ఉన్న వ్యక్తులకు నోటీసులతో సరిపెడుతున్న సర్కార్ పేదోడి గూడుపై మాత్రం కర్కశంగా బిహేవ్ చేస్తోందనే వాదన క్రమక్రమంగా బలపడింది. హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో అందరికీ ఒకటే న్యాయమనే సూత్రం అమలైంది. అందుకే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. తమ ప్రాంతానికి రావాలంటూ ఆహ్వానించారు. అంతెందుకు, హైడ్రాను రాష్ట్ర వ్యాప్తం చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ వచ్చిన మంచి పేరుని కొద్ది రోజులకే పోగొట్టుకుంది హైడ్రా. ఉద్దేశం మంచిదైనా ఆచరణలో లోపాలు హైడ్రాను గేలి చేస్తున్నాయి.
అసలు చెరువుల హద్దులపై హైడ్రాకు పక్కా సమాచారం ఉందా లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం హైకోర్టు అడిగిన జంట జలాశయాల హద్దులు ఇంతవరకు ఇవ్వలేని అధికారులు లేదా అనే అనుమానాలు లేకపోలేదు. రెవెన్యూ ఇరిగేషన్ రికార్డులకు పొంతన లేదనే వాదనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. హైడ్రా కూడా గూగుల్ మ్యాప్ల ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ హైడ్రా మాత్రం లేడికి లేచిందే పరుగునట్లుగా బిహేవ్ చేస్తోంది. ఏదో ఈ గంటలో కూల్చకపోతే హైదరాబాద్కు ఏదో పెను నష్టం జరిగిపోతున్నంత కలరింగ్ ఇస్తోంది. ఇక్కడే సామాన్యుడికి కడుపు మండింది. పెద్దల భవంతులకు నోటీసులు ఇచ్చి వదిలేస్తూ పేదలకు మాత్రం అసలు ఏమాత్రం టైం ఇవ్వకుండా హడావిడిగా కూల్చివేతలు ఎందుకని నిలదీస్తున్నారు. ఈ విషయంలో హైడ్రా తీరు సర్కారుకు చెడ్డ పేరు తెచ్చేలా ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా మొత్తుకుంటున్నారు. అసలు పేదోడి గూళ్ళు కనిపించగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయి నిర్విరామంగా కూల్చివేతలు చేయాల్సిన పనేముందనే ప్రశ్నలకు హైడ్రా దగ్గర సమాధానం లేనేలేదు. చెరువుల్లో ఆక్రమణలు కేవలం ఇప్పుడు నివాసం ఉంటున్న వారి తప్పు మాత్రమే కాదు. ఆ స్థలాలు అమ్మిన వాళ్ళు, అనుమతులు ఇచ్చిన అధికారులు, లంచాలు తీసుకున్న పెద్ద మనుషులు, ఇంకా చాలామంది చేసిన తప్పుకి డబ్బులిచ్చి కొనుక్కున్న వాళ్ళు అన్యాయమైపోవటం ఏ న్యాయం అనే ప్రశ్న అలాగే వేధిస్తోంది. కనీసం పరిహారమైనా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా అధికారులు మాత్రం కూల్చడమే మా పని, మిగతాది మాకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల హద్దులు నిర్ణయించేదాకా ఆగాలని ఇతర శాఖల అధికారులు చెప్పినా హైడ్రా ఆగటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంత ఏకపక్షంగా దూకుడుగా వెళ్ళి ఏం సాధించదలుచుకున్నారని సామాన్యులు అడుగుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిందే. మొన్నటిదాకా హైడ్రాకు స్వాగతం చెప్పిన హైదరాబాదులే ఇప్పుడు మాకొద్దీ హైడ్రా అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆక్రమణల కూల్చివేత ఓ ఎత్తైతే హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మరొక ఎత్తు. కూల్చివేతల సమయంలో నిర్వాసితులవుతున్న వారితో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. హైడ్రా కూల్చివేతలపై కొందరు కోర్టుకు వెళితే న్యాయస్థానాలు కొన్ని అక్షింతలు వేశాయి, మరికొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చాయి. ఆక్రమణలను కూల్చివేయాల్సిందే కానీ వివరణ ఇవ్వటానికి సమయం ఇవ్వాలని, అన్ని రకాలుగా అక్రమమని నిర్ధారించుకున్నాకే ముందుకెళ్లాలని చెప్పింది ధర్మాసనం. ముందు హైదరాబాద్లో ఉన్న చెరువుల లెక్క, చెరువుల హద్దుల సంగతి తేల్చుకోవాలని సూచించింది. అన్ని శాఖలు ఏకాభిప్రాయానికి రావాలని కూడా చెప్పింది ధర్మాసనం. కానీ హైడ్రా మాత్రం ఇవేమీ పట్టించుకోవటం లేదు. వారమంతా సైలెంట్గా ఉండి శనివారం నోటీసులు ఇచ్చి ఆదివారం తెల్లవారుజామునే కూల్చివేతల్ని జనం తప్పుపడుతున్నారు. అలాగే కోర్టు కూడా నిగ్గదీసింది, తప్పుపట్టింది. నోటీసులు తీసుకున్న వాళ్ళు వాటిని చదువుకునే సమయం కూడా ఉండటం లేదని వాపోతున్న దాఖలాలు అనేకం. హైడ్రాపై ఎలా స్పందించాలో తెలియకుండా ఉన్న ప్రతిపక్షాలకు కూడా తన చర్యలతో హైడ్రానే వారికి మంచి సరికిచ్చింది, దారి చూపించింది. జంట జలాశయాలతో పని మొదలు పెట్టాల్సిన హైడ్రా వాటిని వదిలేసి జనావాసాల మీదకు బుల్డోజర్లు తీసుకురావటమే విమర్శలకు దారితీస్తోంది. 111 జీవో అమల్లో ఉన్న జంట జలాశయాల పరిధిలో విచ్చలవిడిగా నిర్మాణాలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. మొదట అక్కడ కట్టడి చేసి తర్వాత హైదరాబాద్లోకి వస్తే బాగుండేది. కానీ హైడ్రా మాత్రం జంట జలాశయాల వద్ద 2 రోజులు హడావిడి చేసి నేరుగా నగరం మీద పడటమేంటని సామాన్యులు నిలదీస్తున్నారు. మొదట జంట జలాశయాల హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేసి వాటి FTL బఫర్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూల్చేసి ఒక్కో చెరువును అలాగే ఆక్రమణల నుంచి విముక్తం చేస్తే జనం సంతోషించేవాళ్ళు. ఈలోగా చెరువు భూముల్లో నివాసం ఉన్నవారు జాగ్రత్త పడటానికి సమయం దక్కేది. ఓ వారం ముందు నోటీసులు ఇచ్చేసి కూల్చితే హైడ్రాకు పోయేదేముందనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. సామాన్యుల ఇళ్లు కూల్చడానికి కంగారు అక్కర్లేదు. వాళ్ళేం రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు కాదు. హైడ్రా అధికారులను ఎదిరించే పరిస్థితి కూడా లేదు. అలాంటప్పుడు కాస్త మానవీయ దృక్పథం చూపించి కాస్త హైడ్రా చూపిస్తున్న అతి దూకుడు కారణంగా ఆక్రమణల కూల్చివేతల కంటే బాధితుల ఆవేదనే హైలైట్ అయింది. హైదరాబాద్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపించడానికి రేవంత్ సర్కార్ ఉద్దేశం మంచిదైతే సరిపోదు, ఆచరణ కూడా అందుకు తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ హైడ్రా పనితీరులో లోపాలు ప్రభుత్వ లక్ష్యాన్ని ఖచ్చితంగా దెబ్బతీశాయనే చెప్పాలి.
హైడ్రా మొదట జనావాసాలు పెద్దగా లేని చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టి ఆ చెరువులకు హద్దులు నిర్ణయిస్తే బాగుండేది. హైడ్రా రాకముందు వచ్చిన తర్వాత చెరువులు ఎలా ఉన్నాయో ఫోటోలు విజువల్స్ విడుదల చేస్తే ఆ ప్రచారమే వేరేలాగా ఉండేది. చాలాసార్లు ప్రభుత్వ ఆలోచనలు మంచివైనా అధికారుల ఆచరణ కారణంగానే సమస్యలొస్తాయి. దీనికి చరిత్రలో కొన్ని ఉదాహరణలున్నాయి. ఇప్పుడు హైడ్రా కూడా ఆ కోవకే ఇంత తొందరగా చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు. మొదట్లో హైడ్రా పనితీరు చూసిన కామన్ పీపుల్ ఇన్నాళ్లకు సర్కార్ అధికారులు కరెక్ట్గా పనిచేస్తున్నారని సంబరపడ్డారు. కానీ అదే హైడ్రా తమ ఇళ్ల మీదకొచ్చే ప్రతాపం చూపించేసరికి వారి ఆనందం కాస్త ఆవిరైపోయి ఆగ్రహంగా మారింది. అన్యాయం జరిగితే హైడ్రాకు చెప్పుకుందామనుకుంటే ఆ హైడ్రానే అన్యాయం చేస్తే ఎవరితో చెప్పుకోవాలనే భావన, నిరసన వ్యక్తమవుతున్నాయి. హైడ్రా తీరు ఇలాగే కొనసాగితే చాలా సమస్యలు వస్తాయనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికైనా కోర్టు అక్షంతలతో హైడ్రా దూకుడు తగ్గించుకుని సరైన కార్యాచరణ తీసుకోవాలి అనేటువంటిది డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ ఏ తప్పు చేయకూడదో అదే చేశారు. తమను తాము హీరోలా ఊహించుకున్నారు. కానీ చివరికి విలన్స్గా మిగిలిపోయారు. హిమాయత్ సాగర్, గండిపేటతో పాటు పెద్ద పెద్ద చెరువుల పక్కనున్న బడాబాబుల నిర్మాణాలను వదిలేసి సామాన్య జనాలపైకి బుల్డోజర్లను నడిపించారు. బీఆర్ఎస్ నేతలకు ఈ ఒక్క అవకాశం చాలు. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని ఎదిగిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సామాన్యుడి కన్నీళ్లను పెట్టుబడిగా పెట్టి తెలంగాణలో రాజకీయం చేయబోతున్నారు. రంగనాథ్ టీం చేసిన ఓవర్ యాక్షన్ చివరికి రేవంత్ రెడ్డికి తలవంపులు తీసుకొచ్చింది. హైడ్రా కథ ముగిసిపోయే పరిస్థితి వచ్చింది.